తెలంగాణ రైజింగ్ని ఎవరూ ఆపలేరు. ప్రపంచ స్థాయి నగరాల్లోనే హైదరాబాద్ పోటీ. ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టాం. ముఖ్యమంత్రి రేవంత్. SCL టెకో గ్లోబల్ డెలివరీ సెంటర్ని ప్రారంభించిన సీఎం. కాంగ్రెస్లో లుకలుకలు. సవాలుగా మారుతున్న సమన్వయం. ఏ అకేషన్ వచ్చినా సవాలే. పదవుల కోసం అనేక మంది పోటీ. తలనొప్పిగా మారుతున్న సామాజిక సమీకరణాలు. గతంలో నామినేటెడ్ పదవులు, తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. సీనియర్లతో వ్యవహారం సున్నితంగా డీల్ చేస్తేనే సమన్వయం. దాగుడు మూతలు వద్దు, సాకులు చెప్పొద్దు, బుకాయించొద్దు. మాజీ ENCపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఫైర్. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల వర్షం. DPR తయారీకి ₹677 కోట్లను వాప్కోస్కు ఎలా ఇచ్చారు? అధికారుల జవాబులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన కమిషన్. మొద్దు నిద్రలో ప్రభుత్వం. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో విఫలం. SLBC సొరంగంలో 6 రోజుల్లో తట్టెడు మట్టి తీయలేదు. మాజీ మంత్రి హరీష్ రావు. అసౌకర్యానికి గురైతే క్షమించండి. కుంభమేళా ముగింపు సందేశంలో మోడీ. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా భారతీయ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు పవిత్ర సంగమంలో స్నానాలు. వ్యయ ప్రయాసల కూర్చి కుంభమేళాకు రావడం ఆనందంగా ఉంది. ట్విట్టర్ X ఖాతాలో ప్రధాని మోడీ హర్షాతిరేకం. ఉగాదికి పట్టాలెక్కనున్న P4 విధానం. పేదల సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం. అట్టడుగు ప్రజలను సంపన్న కుటుంబాలకు తోడ్పాటే P4. పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల అదనంగా సాధికారత కోసం సహాయం. ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.